పెద్దల యొక్క సమావేశానికి నేషనల్ లెవెల్ నుంచి బాలబట్టి బాలాజీ గారు, మధుసూదనరావు గారు, అదేవిధంగా స్టేట్ లెవెల్ నుంచి సాలా భోగేశ్వరరావు గారు, దేవరకొండ సాంబశివరావు గారు, వారితో పాటు విశిష్ట అతిథులు ఈ రోజున పేర సత్యం గారు, అదేవిధంగా పేర శ్రీనివాసరావు గారు, అనేక మంది పెద్దలు ఇక్కడ జిల్లా అధ్యక్షులు పేరం జిల్లా అధ్యక్షులు శ్రీరామ రాంబాబు గారు, అదేవిధంగా ఏపీ స్టేట్ అధ్యక్షులు కొమరగిరి శ్రీనివాసరావు గారు అనేక మంది వచ్చేసారు. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక చెప్పేది తెలుసుకుంటూ ఎస్టీగా ఉన్న మనము చేసే పనులు సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఏం సాధించాలనుకున్నా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ కలిసి సాధించాలి. ఆ బహుజన కాన్సెప్ట్లో, ఆ బహుజన వర్గంలో మనం కీలకంగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి చాలా స్ట్రాటజీగా, వ్యూహాత్మకంగా, ప్రణాళికబద్ధంగా ఈ సంఘాన్ని రన్ చేస్తాము. కాబట్టి దీన్ని మీరందరూ కూడా మీ మనసుతో ఆలోచించి, అదేవిధంగా ఒక లోతైన ఆలోచన చేసి ఈ సంఘ ఎదుగుదలకు మీరు ఉంటూ, అదేవిధంగా ఈ సంఘం మన వారందరికీ కూడా అండగా నిలబడడం కోసం మనంతా పాత్ర మనం పోషిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ మహోన్నతమైన అవకాశాలు కల్పించిన ఈ స్థానిక లీడర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై భీమ్, జై భారత్. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. ఈ సంఘాన్ని స్థాపించినప్పుడు సంఘం కొన్ని లక్ష్యాలను పనిచేస్తూ ఉంటుంది. అంటే మనం ఏదైతే మహానుభావుడు పెట్టిన భిక్ష వల్ల మరి ఎదిగాము, ఒక స్థాయికి వచ్చాము. రాబోయే రోజులు అందరూ చదువుకున్న వాళ్ళవి, ముందు ఏం జరగబోతుందో మనకు తెలుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ సంఘాన్ని బలోపేతం చేయాలని అందరూ కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరూ కూడా చేయమని చెప్తుంది. థ్యాంక్ యూ. ఇతర సంఘాలకి మన యొక్క సంఘానికి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటో మీ అందరికీ తెలిసి జాగ్రత్తగా పరిశీలించండి. ఇంతకుముందు ఉన్నటువంటి సంఘాలు ఏమైనా సరే మన సంఘానికి ఆ సంఘానికి ఉన్నటువంటి వ్యత్యాసం, మరి సిద్ధాంతాలు, లక్ష్యాలు మనం అన్నీ కూడా బ్యానర్ మీద పొందుపరచడం జరిగింది. మరి యొక్క ఆశయాలను నెరవేర్చుకోవడం కోసం మనల్ని మనం కాపాడుకుంటూ, మన వాళ్ళకి రక్షణగా ఉంటూ, మన యొక్క లక్ష్యానికి ఆదర్శంగా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు మనం చేయాల్సిన అవసరం ఉంది. మరి కనుమూలైన వాయిస్ని, అంబేద్కర్ ఆలోచనల్ని ట్రైబల్స్గా ఉన్నటువంటి మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ఆలోచనలు మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మనం చైతన్యం కాగలం, మనం సక్సెస్ కాగలం. ఆ విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. కృష్ణ యొక్క స్థాపకంలో కూడా కీలకమైనటువంటి భాగస్వామ్యాన్ని మేము కలిగి ఉన్నాం. మరి అసోసియేషన్ యొక్క లక్ష్యాలని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. భావి భారత పౌరులకి మన అసోసియేషన్ మనకు ఉన్నా లేకపోయినా మన తర్వాత భావి తరాలకి ఇది ఒక ఆదర్శంగా ఉంటుందని చెప్పి తెలియజేసి సరిచేసుకుంటా ఉన్నా. ఇప్పుడు మా ప్యాషన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు నేను మధు బ్రదరు, ఈరోజు కారు నలుగురు వస్తూ ఉన్నారు. నలుగురు డిస్టర్బ్ చేయటం ఎందుకు? మేము ఇద్దరం వెళ్ళాల్సిందే. ఇద్దరు ఒకరు కూడా యాక్సిడెంట్ ఎందుకని చెప్పేసి 2 వీలర్ మీద వచ్చాను. ఇక్కడ 180 కిలోమీటర్లు 2 వీలర్ మీద వచ్చాను. ఇప్పుడు నైట్ కూడా వెళ్తాం, నో ప్రాబ్లం. ఇదంతా పిచ్ అంతే. మన అసోసియేషన్ ముందుకు వెళ్ళాలి. తల్లి లాంటి అసోసియేషన్ బతికించుకోవాలి. తల్లి లాంటి అసోసియేషన్ మనకి రక్ష. అనేకమైనటువంటి సమస్యల్ని ఈ సంఘం డాక్టర్ దేవరకొండ నాయకత్వాన పరిష్కరించడం జరిగింది. కాబట్టి దయచేసి అధిక మొత్తంలో అందరూ రండి అని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కనిగిరి నియోజకవర్గ నాయకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి జైబీలు తెలియజేసుకుంటా ఉన్నాను. క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్. పోరాడితే పోయేది ఏముంది? బానిస సంఖ్యలో మనమందరం కూడా ఒక పోరాటం మొదలుపెట్టున్నాం. ఈ పోరాటం అనేది దాన్ని పట్టించుకుంటే ఒక ముందు లాంటిది, పట్టించుకోకుండా ఇట్లా ఉద్యమ స్ఫూర్తి బట్టి మన దేవరకొండ వెంకటేశ్వర గారు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఎక్కడ ఆయన సిద్ధాంతపరమైనటువంటి భావజాలు మన యొక్క హృదయంలో నిండి ఉంటే ఆ విధంగా మనం కూడా ఆయనకి తోడ్పాటుని అందించాలి. ఆయన యొక్క సహకారం, ఆయన అడుగుజాడల్లో కూడా మనం నడవాలి అనేటువంటి భావన కలిగించేటువంటి విధానంలో ఒక్కరికి యూనియన్ అనేది చాలా అవసరం. మరి యూనియన్ ద్వారా మనం ఐక్యంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పట్లో ఆయన చేసినటువంటి కృషి ఫలితమే మరి అలాగే మనం కూడా మన ఉంచే సహాయంగా మన జాతిని మేల్కొల్పే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి చేస్తామని దేవరకొండ గారికి అలాగే
రాచగిరి మధు సార్ గారికి, ఇంకా కొండవీటి శ్రీనివాస రాష్ట్ర అధ్యక్షుడికి, బాలాజీ సార్ గారికి, అలాగే మన భోగేశ్వరరావు సార్ గారికి, కృష్ణా జిల్లా విజయవాడ సాంబశివరావు గారికి, అలాగే మన పేరం సత్యంబాబు గారికి, పేరం శ్రీనివాసరావు గారికి, ఈ యొక్క మన జిల్లా అధ్యక్షుడైనటువంటి రాంబాబు గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ విచ్చేసినటువంటి ఇంకా మన బంధుమిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మనకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది. మనం ఎంత మన బతుకులంతా అనేటువంటి స్థాయి నుంచి మనం ప్రశ్నించే స్థాయి, ఎప్పుడు ప్రశ్నించి మన బతుకులు, మన పేదరికాన్ని మనం అభివృద్ధి చేసుకుని, మన పేదరికం పోయి ఒక అభివృద్ధి వైపు అడుగులు వేసేదానికి ఒక ప్లాట్ఫామ్ అనేది దేవరకొండ వెంకటేశ్వర సార్ గారు మనకు ఏర్పాటు చేశారు. ఆయన యొక్క నాయకత్వంలో ప్రాణం విడిచినా సరే వదిలేదు లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యూనియన్ని మొదలెట్టడం చేస్తాము. ఈ కనిగిరి నియోజకవర్గంలో మా ఎంఈఓ సార్లు ఉన్నంత కాలం ఏమి కాదు. ఈరోజు కనిగిరిలో ఒక గిరిజన సమైక్య సంఘం కానీ, ఒక గిరిజన వ్యక్తికి ఎవరైనా సరే ఎమ్మెల్యే కాడికి పోయి మాట్లాడే దమ్ము ధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళు. ఎమ్మెల్యే కాడికి పోయి ఎవరైనా సరే ఒక అనామకుడు అనుకునే స్థాయి నుంచి వాడి జోలికి వస్తే ఖబర్దార్ అనేటువంటి విషయాన్ని ఈ నియోజకవర్గంలో 10 ఏళ్ల నుంచి రుజువు చేశాము. అలాగే గిరిజన సమైక్య సంఘము అధ్యక్షుడైనటువంటి శ్రీరామ నాగేశ్వరరావు దమ్మున్న నాయకుడు. ప్రాణం పోయినా సరే, ఆస్తి పోయినా సరే డబ్బు పెట్టి ఒక గిరిజనుడికి అన్యాయం జరిగిందంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఏఎస్టీ అంటే ఒక ఆషామాష సంఘం కాదు, ఒక ఆషామాష వ్యక్తులు కాదు. ఎంతో ప్రయత్నాలకి వచ్చి కుటుంబాన్ని త్యాగం చేసి ఇంత దూరం వచ్చాడు. కాబట్టి ఆయనకి మా రక్తం ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు కూడా మేము కనిగిరి నుంచి సపోర్ట్ ఉంటుంది. ఎటువంటి సందేహమే లేదు. ఆయన ప్రోగ్రాం ఎక్కడున్నా సరే మా శక్తి మేరకు మా ఎంఈఓ సార్లు వాళ్ళ సలహాలతోటి, సంప్రదింపులతోటి అందరినీ కలుపుకొని, చిన్న పెద్దని, డబ్బు ఉన్నవాడిని లేనివాడిని, చదువుకున్నవాడిని చదువు లేనివాడిని కలుపుకొని ఒక మంచి పని చేస్తుంటే మాత్రము సందేహమే లేదు. అందులో వాడు చిన్నోడా, వాడు పేదోడా, వాడు ఇంకొకటి నిరుద్యోగం ఏదే లేదు. మాకు అసలు ఉద్యోగం అంటే ఎవరు? మనం ఎక్కడి నుంచి వచ్చాం? మన పేదరికం నుంచి వచ్చాం. మనం పేదరికం నుంచి ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగస్తులుగా ఉన్నాం. ఎవరు డెవలప్ అయ్యాడు? డెవలప్మెంట్ ఎక్కడ లేదు. మన మనసులో డెవలప్ కావాలి. మన మనసులో డెవలప్ కావాలంటే మనం వాళ్ళ ఒక యానాది వ్యక్తి, ఒక ఇరుకుల వ్యక్తి, మన వ్యక్తి పేదరికంలో ఉన్నటువంటి ఎవరు రూపుమాపాలి, మనం చైతన్యం చేయాలి. ఒక పేరం సత్యంబా, ఒక వ్యక్తి ఎవరైనా సరే, ఒక సత్యంగా కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఏదైనా సరే ఒక మూల, ఒక చోట దీపం వెలిగించారంటే ఆ దీపానికి మనం నూనె పోయాల్సిందే, ఆ చెట్టుకి నీరు పోయాల్సిందే. మనము ఒక ఎంప్లాయీ కావచ్చు, ఒక డబ్బున్నోడు కావచ్చు, డబ్బు లేని సహాయం చేసి మన కుటుంబాలని అభివృద్ధి వైపు మనం నడిపించడానికి అది ఏ ప్లాట్ఫామ్ అయినా పర్వాలేదు. మనకి ఎంతవరకు చేస్తారు? వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా వాడు అన్నట్టుగా అగ్ర కులాల వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు, మనం సపోర్ట్ తీసుకోవచ్చు. ఒక టీచర్స్ యూనియన్లో ఉండొచ్చు, ఒక ప్రజా సంఘాల్లో ఉండొచ్చు. కానీ మన సంఘం అంటూ, మన ఇల్లు అంటూ, మన సంస్థ అంటూ ఏది? ఎవడు మన సంస్థ? మన కొంగరం శ్రీనివాసుడు అంటే మన సంస్థ. మన కోసం ఏడుస్తాడు, మన కోసం వస్తాడు. మన దేవుడు వెంకటేశ్వర మన కోసం వస్తాడు. రాచగిరి మధు ఎక్కడి నుంచి వస్తాడు. ఎవరిలో రమ్మను, ఎవరు రాలేడు. మన అదే స్ఫూర్తి ఉంది, మన కనిగిరిలో ఉంది. ఒక ఆడ మనిషి అయినా, ఒక ఇదైనా, ఒక నిరుద్యోగం, ఒక నిరక్షరాస్యులైనా, ఒక మార్పుడే కానీ ఎవరైనా ఇలాంటి వాళ్ళనే మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. వాళ్ళు వస్తున్నారంటే ఏదో మన కుటుంబాల్లో, మన పిల్లల్లో మార్పు వస్తుందేమో. రాబోయే రోజులైనా సరే మన స్వాతంత్రం వచ్చింది, మనము ఫలాలు అనిపిస్తున్నాం. ఎంతవరకు అనిపిస్తున్నాం? ఎవడు అనిపిస్తున్నాడు? మనం అనుభవించాలంటే మనం వాళ్ళకి చైతన్యం నిత్యం చేస్తూనే ఉండాలి. నిత్యం ఏదో ఒక విధంగా. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు గురించి మన వాళ్ళు కొంతమంది బయట వాళ్ళు చెప్తా ఉన్నారు. మన పూర్వీకులు కొమరం భీం దగ్గర నుంచి, మన ఏకలవ్య దగ్గర నుంచి, మన అంబేద్కర్ దగ్గర నుంచి మన వాళ్ళు, మన గిరిజన నాయకులు ఎవరైనా సరే వాళ్ళు ఆ రోజు సమాజంలో భాగస్వాములై వచ్చినటువంటి ఫలాలన్నింటిలో పోరాటం చేస్తే మనం కూడా భాగస్వామ్యం అయి ఉన్నాం. మన తాతలు, మన ముత్తాతలు త్యాగాలు చేస్తే మనం కూడా కొంత చేయాలి. చేయడానికి ఒక వ్యక్తి, ఒక శక్తి వస్తున్నాడు. ఆ శక్తిని ఉజ్వలంగా వెలిగించే విధంగా కనిగిరి ఎప్పుడు కృషి చేస్తుంది. కనిగిరి ఎప్పుడు చేస్తారు? ఒక సాధారణ వ్యక్తుల్లాగా ఉంటారు మా ఎంఓ సార్ వాళ్ళు. ఒక సాధారణ వ్యక్తుల్లాగా ప్రతి విషయంలో, ఒక నిలబడి సంకం పెట్టిపోతూ ఉంటారు. వాళ్ళ మాట కాదని మేము మాత్రం వాళ్ళు ఎంతో చేస్తున్నారు. ఎంతో స్పిరిచువల్గా, ఎంతో సామాజికంగా, ఎంతో ఎడ్యుకేషన్ పరంగా ఎన్నో చేస్తూ ఉన్నారు. వాళ్ళ
డైరెక్షన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. నేను చేస్తున్నాను, కానీ వాళ్ళు డబ్బు ఇవ్వడం కానీ, టైం కేటాయించడం కానివ్వండి, వాళ్ళు మోటివేషన్ చేయడం కానివ్వండి, నడిపించడం కానివ్వండి. ఈరోజు వాళ్ళు ఎంప్లాయీ కాకపోయినప్పుడు వాళ్ళే అన్ఎంప్లాయ్ మాదిరిగా చేస్తారు, వాళ్ళే ఎంప్లాయీ మాదిరిగా నడుపుతారు. అన్ని పాత్రలు పోషిస్తూ ఒక లీడర్ని పెడతారు. ఆ లీడర్కి అంతా కృషి వాళ్ళే ఇస్తారు, అంత నాయకుడిని చేస్తారు. వాళ్ళు చేసినటువంటి విత్తనాలు ఈరోజు ఇంకా ఇప్పుడు అభివృద్ధిలోకి వస్తున్నాయి, ఇంకా బాగా వస్తాయి. ఆ ఫలాలు అనేటువంటివి ఏఎస్టీ కావచ్చు, కేరళ సత్యభావం వంటి సామాజిక ఉద్యమాలు కావచ్చు, దేనికైనా సరే మేము సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని నేను వాళ్ళ పర్మిషన్ తోటి ఈరోజు చెప్పగలుగుతున్నా. నాకైతే వ్యక్తిగతంగా నా పని నేను చేసుకుంటూ పోయేవాడిని, కానీ నాకు నచ్చిన అంశం ఏంటంటే మన వాళ్ళకి మంచి చేస్తున్నారు అంటే మాత్రం నా మనసు చెల్లించుకోవాలి. మన వాళ్ళకి మంచి చేయనటువంటి మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన డబ్బులు, మన హోదాలు మనకు ఎందుకు అనిపిస్తుంది. అలాంటివి మా ఎంపీఓ ద్వారా నేను స్ఫూర్తి పొందాను, నా దేవకొండ వెంకటేశ్వర ద్వారా స్ఫూర్తి పొందాను. ఎక్కడున్నా సరే, ఎక్కడో ఉండొచ్చు, ఒంగోలులో ఉండొచ్చు, నువ్వు ఇంకో చోట అడవిలో ఉండొచ్చు, ఎక్కడున్నా సరే మన కుటుంబాలు వెలుగులోకి రావాలంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఒక గిరిజన సమైక్య సంఘం మేము పెట్టాం, ఇది ఏకలవ్య విగ్రహం పెట్టుకున్నాం, ఒక ఉనికిని చాటుకున్నాం. ఇప్పుడు ఏఎస్టీ నడుదు, ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్లో నడుస్తాము, అందరినీ కలుపుకొని నడుస్తాము. ఇట్లా గిరిజన సమైక్య సంఘాన్ని అందరినీ కలుపుకొని ఒక భేదం లేకుండా ఒక ఐక్యంగా నడుస్తాము. అందుకోసం ఎంతవరకు తగ్గడానికైనా వీలునంతలో మాకు ఆర్థిక శక్తి ప్రకారంగా సహాయం చేయడానికైనా మేము పాటుపడేదేను. ఇందులో సందేహం లేదు. కడిగి ఏ టైంలో చేసినా సరే మేము మాత్రం మీకు సహకారాలు మా శక్తి మేము అందిస్తామని, ఏ పదవి ఇచ్చినా ఆ పదవిలో ఉన్నటువంటి వాళ్ళకి, జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు సలహాలు అడిగినా, వాళ్ళు పని చేసే పనుల్లో మీరు రావాలని మమ్మల్ని ముందుంచితే మాత్రం మేము బాధ్యత సంతోషంగా చేస్తాము. మాకు ఇచ్చిన పదవికి మేము వన్నీ తెస్తాము, ఎక్కడ మీకు మాట్లాడనివ్వము, మీకు సహాయంగా ఒక గుర్తింపు తీసుకొచ్చి ఈ సంఘానికి తోడ్పడతామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకా మేము అనుకున్న ఇదిలో మేము సక్సెస్ అయ్యాము. ఆ యొక్క కార్యక్రమాన్ని సాధించినటువంటి మా కనీవాసులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మీ యొక్క ఆవేదన, మన అసోసియేషన్ పట్ల మీ యొక్క అభిమానం, డాక్టర్ దేవకొండ వెంకటేశ్వర గారి యొక్క నాయకత్వం పట్ల మీ యొక్క నిబద్ధత, ప్రేమ ఏదైనా కానీ మీకు ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్. మనము వివిధ రకాలైనటువంటి ఉద్యోగ సంఘాల్లో ఉండొచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. ఈ సంఘాల్లో ఉండొచ్చు, పెద్ద సంఘాల్లో ఉండొచ్చు, ఏ సంఘానికి కూడా మనము వ్యతిరేకించాం, ఎన్నిటి సంఘాలైనా ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా ఈ సమాజంలో కులం ఉంది, ఖచ్చితంగా కులం మాత్రం పక్క, వివక్ష అనేటువంటి పక్కగా ఉంది. ఇప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఎస్టీ అమ్మాయికి ఇబ్బంది జరిగితే ఆవిడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ప్రదర్శనలో ఉన్నారు. కాబోయేటువంటి జిల్లా అధ్యక్షుల వారికి కానీ, ఇక్కడ ఉండేటువంటి కమిటీలతో సమన్వయంతో ఈ జిల్లాని మంచి మన ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రథమ జిల్లాగా ఏర్పాటు చేస్తామని చూపిస్తాం. మీరు దయచేసి సభ్యత బుక్కులు కానీ మాకు ఇచ్చినట్లయితే మాకు మేము దాన్ని వసూలు చేయగలం. జిల్లాలో మంచి మీటింగు, కలరంజే మీటింగు, గిరిజన భవన్లో సమావేశం ఏర్పాటు చేస్తాం కన్ఫర్మ్. ఇదెవరితో ఇద్దరు ఎంఈఓల యొక్క కృషితో జిల్లాలో ఉండే ఇంకా ఆఫీసర్ అధికారులతో ఒక సమన్వయం ఏర్పాటు చేసుకొని మేము ఖచ్చితంగా మంచి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని పేరం సింగ్ గారి పేరం సత్యం కానీ ఇలా సంఘానికి, వారి సంఘ సభ్యులకి, దాని సృష్టికర్త అయిన టీంకు నా యొక్క అభినందనలు. గెలవగానే అతి తక్కువ టైంలో కనీసం ఎక్కువ మంది సోకాల్ సొసైటీలో పెద్ద మనుషులు అనుకునే వాళ్ళు నేను ఈ కనిపీలో ఇప్పుడే చూసి చాలా సంతోషిస్తున్నాను. నాకు 70+ అయినా అన్నది ట్రేడ్ యూనియన్ చెప్పండి. తర్వాత అసోసియేషన్స్ అంటే నాకు కొంచెం ప్రేమాది ఉంది. దానికి తోడు కాస్త వెంకటేశ్వర గారితో మాకు రిలేషన్ కూడా ఉంది కాబట్టి వారి ఆహ్వానం అనేది వయసును కూడా లెక్క చేయకుండా ఇంత దూరం రావాల్సి వచ్చింది.
వచ్చిన తర్వాత భావరాజకీయానికి భావజాలం గల వ్యక్తులు, తర్వాత వారికి సాంబశివ గారు దేవరగడ్డ సహోదరులు వారి అండనున్నారు. బహుజన భావజాలంతో ముందుకు నడపడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటే శ్రీ పాలపతి బాలాజీ గారు వారి పాత్ర అమోఘం. ఎందుకంటే మంది చూశాను నేను, కొన్ని వేల మందికి లేని గౌరవం ఆయన ఇంటికి దగ్గర. మరి అది అంత అదృష్టంటే ఆ రోజున వచ్చిన ప్రజా నాయకుడు మందకృష్ణ మాదిగా బాలాజీ గారి ఇంట్లో కూర్చొని ఆయన దాని కూడా అది పక్కనే వర్షానికి ఆయన అంగీకారం కూడా ఇస్తారు. ఆ రోజు చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఎంత వయసు ఉన్నా కానీ మాపోటు ముట్టడానికే ఇంత ఉత్సాహం కలుగుతుంది. నిజంగా చెప్పాలంటే పేరు పేరున నాకు తెలియపోయినా ప్రతి మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా నోట్తో మాట్లాడేది. నేను మై అబ్జర్వేషన్ వాళ్ళు నోట్తో మాట్లాడలేదు, హృదయంతో మాట్లాడారని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆటోమేటిక్గా హృదయ స్పందనతో మాట్లాడారు. ఇలాంటి స్పందన కలిగిలో ఉండాలని ఉంటుందని నేను పూర్తిగా ఆశిస్తున్నాను. తర్వాత ఒక చిన్న విషయం చెప్తాను. అందరూ ఫైనాన్స్ గురించి మాట్లాడారు. ఫైనాన్స్ అనేది చాలా మూలం, ముఖ్యం కూడా. అయితే ప్రతి ఒక్కరు ఎవరికో ఒక మెంబర్కి ఇంట్లో శుభకార్యాలు జరుగుతామండి, పెళ్ళిళ్ళు లేకపోతే జరుగుతుంది. ఆ టైంలో నాదే సంఘం అని ఒక్క 10% ఈఎంఐ చేస్తాయి. సంఘం కూడా నా ఇంట్లో ఉంది అని ప్రతి కార్యక్రమానికి ఈచ్ వన్ క్యారెక్టర్ అని ₹10 ఖర్చు పెడుతున్నాం. ఎలా ఉంది ₹100 ఆ విధంగా తెలియకుండానే ఆటోమేటిక్గా ఈ సంఘాల గురించి జరిగిపోతా ఉంది. కాబట్టి నేను మెంబర్షిప్ కావాలంటే మీ కాన్సెప్ట్ ఉంది. ఈచ్ వన్ క్యారెక్టర్ మీ నాయకులు గొప్ప మంది తీసుకొస్తే ఈ సంఘం ఇక్కడే కలుగుతూ 150 మందితో బ్రహ్మాండంగా ఓపెన్ చేయడం. మనం బ్రహ్మాండంగా ఓపెన్ చేస్తారు. శ్రీ బాలాజీ గారు, తర్వాత వెంకటేశ్వర గారు. ఎందుకంటే వారు అసాధారణ వ్యక్తుల్లో ఆయన ఒకడు. కారణం ఏంటంటే అందరికీ కూడా అన్ని అవకాశాలు అంత స్ఫూర్తి ఉన్నా ఎవరు బయటికి రారు. దానికి బహుజన భావజాలం కూడా బాలాజీ గారు కూడా తోడయ్యారు. కాబట్టి మన యొక్క బాధ్యతలు, మీ యొక్క కోరికలు అన్నీ సావధానంగా ఇవి చక్కగా మీ దగ్గరికి రెక్కల రెక్కలు ఆలోచించే సమస్యల్ని పరిష్కరిస్తారు. ఎందుకంటే పరిష్కరించారు కూడా. కాబట్టి ఇలాగే మీ యొక్క యూనిట్ని చూపించి ఇంకా ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేయమంటే నేను కూడా వస్తాను, మా ఊరు కూడా వస్తాను. ఎక్కడికైనా నేను కూడా వచ్చి ఆటోమేటిక్గా ప్రతి ఇంటికి తిరిగి మెంబర్షిప్ ప్లాన్ చేస్తాను. నా సహాయ సహకారాలు ఉంటాయి. ఇక ఫైనాన్స్ అంటారా, అది నా చేతుల్లో లేదు, అది వాళ్ళ ఇష్టం. కారణం ఏంటంటే ఫైనాన్స్ ఆమెగా పెట్టేస్తాను నేను. అది మనకు సమస్య కాదు అది. కాబట్టి ఏది నడవాలన్నా ఫైనాన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి బుక్స్ పంపిస్తాము. ఆటోమేటిక్గా ఎలక్షన్ అయిన తర్వాత బుక్స్ కార్డు ఇస్తాము. ఆ బుక్స్లో లోకల్ మీరు ఆటోమేటిక్గా అరేంజ్ చేసుకుని మీ వాటా 40% స్టేట్ వాటా, 20% సెంట్రల్ వాటా, 20% యాన్యువల్ యూనియన్స్. ఇక్కడ మనం ఎలా నిర్ణయించుకుంటే అలాగే అది వేస్తే మీకు కాస్త ఉత్సాహం ఉంటుంది. మీలో కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. కానీ ఇక్కడ పొలిటికల్గాను ఎంపీలు ఉన్నారంటే నిజంగా చాలా చెప్పాలంటే ఈ కనిగిరి డిస్ట్రిక్ట్లో పొలిటికల్గా మనం ఎంత ఎదిగామో, ఎంత ఎదుగుతున్నామో కూడా అర్థం ఉంటుంది. ఎందుకంటే అది చిన్న జిల్లాలో అంత మమ్మల్ని ఎవరు ఎదగలేదు. మన సర్కారు వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కువ పోరాటం కానీ సపోర్ట్ లేదు. కానీ యువకులు పని చేసిన తర్వాత పోరాడినంత పోయినంత రాకపోతే ఉద్యోగులు ఇచ్చినా కూడా రాగలుగుతాం. అది ఈ వెంకటేశ్వర గారి టీం వల్లనే అది సాధ్యమైంది. ఆ
స్కీమ్ కలకాలం నిలిచేటట్టుగా మీరు దాన్ని ఉపయోగించుకుని ఆటోమేటిక్గా ఈ స్కీమ్ నిలబెట్టింది. రేపు 10వ తారీఖు నాడు జరిగే మీటింగ్కి ఎంతమంది ఎక్కువైతే అంతమంది రావచ్చు. తర్వాత భోజనం, తర్వాత నాన్ వెజ్. ఆ విషయం ఇప్పుడే చెప్తున్నారు. నాన్ వెజ్ కూడా కారణం ఏంటంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది ఆ టీంకు తెలుస్తుంది. కానీ మీ వద్ద కృషిగా ఆ సంఘాన్ని మీరందరూ ఒకటిగా ఉంది. అదే సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు మనకు పరికల్పించి మీ జరిగింది మరోసారి చూస్తాన్ని నా ఒకటి జరిగించాలని ఈ సభాముఖంగా చెప్తూ దీనికి గ్రహించిన పెద్దలకి చేసిన మీకు నా నమస్కారం. అన్నగారు ఒక నిమిషం రండి బ్రదర్, ఒక్కొక్కరు ప్లీజ్, ఒక్క నిమిషం అయిపోయింది, క్లోజ్ రండి ప్లీజ్. మరి తన జీవితాంతం ఈ సమాజం కోసం తన సమయాన్ని, టాలెంట్ని, ట్రెజర్ని వెచ్చిస్తూ అణగదొక్కబడిన ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగం, అదేవిధంగా ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉద్యోగ సేవలు అందిస్తున్నటువంటి అధికారులు, ఉద్యమ నాయకులు అందరూ కూడా జైవీయులు. ఇలా జాతీయ అధ్యక్షులు 3 నిమిషాలు మాట్లాడమన్నారు, కానీ నేను 3 మాటలు మాట్లాడుతున్నాను. ఒకటి సబ్జెక్ట్ ఏంటంటే నిమిషాలు చాలా విషయాలు నేను మాట్లాడుతున్నాను. కానీ ఇక్కడ మొట్టమొదటిగా ఈ సంఘంలో నాకు ప్రాధాన్యత ఎలక్షన్లో పోటీ చేసేటువంటి అర్హత నామినేషన్ జాతీయ అధ్యక్షుడికి సంతోషకరం. దానికి సంబంధించినటువంటి ఆ రూపాయల ఫీజు కూడా త్వరలోనే 2 రోజుల్లో నేను అరేంజ్ చేస్తాను. ఆ కార్యక్రమానికి జరిగేటువంటి కార్యక్రమం కూడా మరి ఇంతవరకు ఆ 2 మాటలు అంటే పక్కన పోకుండా మాట్లాడటానికి ఈ 2 మాటలు ప్రధానం. కానీ మరి పర్మిషన్ ఇస్తే ఇంకొక 2 నిమిషాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఎందుకంటే బహుజన భావజాలంతో స్థాపించబడినటువంటి ఏకైక సంఘం అనేటువంటి ఒక సంఘాన్ని ఈ రోజున 2019లో స్థాపించబడి ఒక 5 సంవత్సరాలు సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత అంతకుముందు నుంచే మాకు వెంకటేశ్వర గారు బావగారు విద్యార్థి దగ్గర నుంచి కూడా పరిచయం తెలుగులో ఆ సభలో రావడం, విద్యార్థి నాయకుల నుంచి కూడా మాకు ఈ సంఘం జాతీయ అధ్యక్షుడు. కానీ ఈ రోజున జాతీయ సంఘానికి నాయకత్వం వస్తున్నటువంటి పరిస్థితిలో ఆ సంఘం, ఆ పోరాట ఫలితం ఈ జాతులకి ఒక రిజల్ట్ తన నాయకత్వంలో జరగాలని కోరుకున్న వ్యక్తుల్లో మొదటివాడుగా నేను ఉన్నాను. ఎందుకంటే ఇంతమంది కూర్చున్నారు అంటే అదే దేవరకొండ వారసత్వానికి చెందినటువంటి ఒక నాయకుడు, మన జిల్లా వాసి, మీకందరికి కూడా రిజర్వేషన్ స్థాపించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ విషయం మరి మీరు అందరూ ఉద్యోగస్తులకి అందరూ తెలుసో తెలియదు, కానీ దేవరకొండ హనుమంతరావు గారు ఈ జిల్లా వాసి. మనకి ఈ రోజున రిజర్వేషన్, ట్రైబల్ రిజర్వేషన్ సాధించేటువంటి పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అంబేద్కర్ని రాజ్యాంగంలో ఆర్టికల్ రిజర్వేషన్ సంబంధించిన డిఫరెంట్ 1956 దాకా రాజ్యాంగం 1950లో అమల్లోకి వస్తే 56 దాకా మన ఎస్టీస్ కాదు, బీసీఏ. ఆ విషయం మన వెంకటేశ్వర గారు తెలుసు, అందరికి కూడా, మీకు అందరికీ కూడా చదువుకున్న అందరికీ కూడా తెలుసు. కానీ మనం ఎవరైతే ఏ పోరాటాల ద్వారా ఆ సంఘం ఏదైతే ఉందో వాళ్ళకి ఒక సంఘం ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు ఆదిమ జాతుల సేవా సంఘం, దానికి నాయకత్వం వహించినటువంటి, దానికి ఒక నాయకత్వం వహించి అప్పుడున్నటువంటి దేశ నాయకులను కూడా వాడు ఆ రోజున
ఈ రోజుల్లో మనం ఈ టెక్నాలజీ ఇది చదువుకొని అనేక మంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితులు ఉన్నాం. కానీ ఆ రోజు చదువు లేనటువంటి రోజుల్లో ఈ సమాజం కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈ రోజు మీరు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి విషయాన్ని మనం కూడా గుర్తించాలి. అనేక మంది ఎనిమిదిల సాంబయ్య గారు కావచ్చు, జ్ఞానాధిక మంది కత్తి సెల్లమ్మ కావచ్చు, లేకపోతే మన పాలపర్తి వేరే కావచ్చు, చాలా మంది మొన్న సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రోజున ఒక సంఘాన్ని ముందుకు సాధించారు. ఈ రోజున మేము ఉద్యమ నాయకులుగా చెప్పుకుంటున్నాం. మీరు చెప్పుకుంటున్నారా లేదా అనేది, ఈ సంఘం చెప్తుందా లేదనేది తర్వాత విషయం. కానీ మేమైతే ఉద్యమ నాయకులుగా చెప్పుకుంటున్నాం, ఆ మహనీయులు స్మరించుకుంటున్నాం. కానీ ఈ సంఘంలో వాళ్ళు కూడా స్మరించుకోవాలనేటువంటి ఒక మేనిఫెస్టోలో పెట్టుకోవాలని కూడా మేము ఈ సంఘాన్ని ఇది వాళ్లే లేకపోతే, ఆ రోజున ఆ పోరాటం వాళ్ళు చేయకపోతే, అనేకమైనటువంటి భారతదేశంలో కమిషన్ అయిపోతే, అప్పుడున్నటువంటి బాబు రాజేంద్ర రాష్ట్రపతిని వాళ్ళు కలవకపోతే, అప్పుడున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు కలవకపోతే, వాళ్ళకి ఉన్న పాములు రకరకాలైన జీవన సంస్కృతిని మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చి ఆ యొక్క పేదరికాన్ని చూపించకపోతే ఈరోజు మనం రిజర్వేషన్ లేని పరిస్థితి. కానీ ఖచ్చితంగా ఆ త్యాగాల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. నూతన సంఘానికి 2019లో ఏర్పడినటువంటి సంఘానికి ప్రధాన కర్తవ్యం. మన ఈ మధ్యన వాళ్ళు కొన్ని సంఘాలు కూడా కొన్ని చూస్తున్నాం, వాళ్ళ సంఘ వ్యవస్థాపన పెడుతున్నాం. ఓకే, డిఫరెంట్ విషయం. కానీ వాళ్ళు సాధించారు. ఆ సంఘం వాళ్ళ మహనీయులు మనకి సాధించి పెట్టారు. ఒకటి రిజర్వేషన్ సాధించారు, అంబేద్కర్ స్పిరిట్ తీసుకొని పోరాట స్ఫూర్తిని తీసుకొని. మరొకటి క్రిమినల్ ట్రైబ్ అనేటువంటి సిటీ యాక్ట్ని రద్దు చేయించడానికి వాళ్ళు పోరాటం. 2 సమస్యలు మైదాన ప్రాంత గిరిజన యానాదులు కావచ్చు, ఇంకులు కావచ్చు, 2 సమస్యలు మనకి పరిష్కరించారు. కానీ మనం వాళ్ళ దగ్గరే ఉన్నాం. మనం ఈ తరం సంబంధించినటువంటి మేము గిరిజన నాయకులుగా, గిరిజన సంఘాలుగా కొన్ని సామాజిక విషయాలని, ఆ ప్రాంతంలో ఉన్న పేదరికాన్ని కొన్ని అడ్రస్ చేస్తూ వాళ్ళ జీవన విధానంలో గతంలో ఉన్నటువంటి నేను వెలుగులోకి పోరాట సమితి పనిచేసినటువంటి పందుల సమస్య కావచ్చు, లేకపోతే తట్టాపట్టా విషయం కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విషయాలుగా నాకు చెప్తున్నా మేము కొన్ని పనిచేస్తున్నాం. మరి ఉద్యోగుల సంఘం కొంతమంది సపోర్టు మాకు ఉంది, కొంతమంది లేదు, అది వేరే విషయం. 1998లో ఇదే కనిగిరిలో పల్లెకు పాదయాత్ర అనేటువంటి 550 కిలోమీటర్లు నాకు చిన్న వయసులోనే కాలినడ జిల్లా సంబంధించినటువంటి ఇదే కనిగిరి పట్టణానికి. ఇదే పట్టణానికి పల్లెకు పాదయాత్రతో 20 సంవత్సరాల వయసులోనే ఈ గ్రామానికి వచ్చినటువంటి వాడిని, ఈ కనిగిరి ప్రాంతానికి. మల్లమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల మొత్తం కూడా పల్లెలకు మొత్తం కూడా తిరిగినటువంటి వాడిని. ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి సామాజిక విషయాలు కూడా ఇప్పుడు కూడా మాపాడు రిజర్వాయర్కి సంబంధించినటువంటి పోరాటంలో కేంద్రంగా రాజీ లేనటువంటి పోరాటాన్ని కొనసాగుతుంది. మన నల్లమల ప్రాంతానికి సంబంధించినటువంటి మన ఎరుకులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలు చేస్తా ఉన్నాం. కానీ మేము చేసే పోరాటం కలెక్టర్కి అర్జీ ఇవ్వటము, లేకపోతే ఒక ఎమ్మెల్యేకి ఒక అర్జీ ఇవ్వటము, లేకపోతే వాళ్ళు పరిష్కరించకపోతే ఒక మళ్ళీ రోడ్లు ఎక్కి కలెక్టర్ ఆఫీస్ ముందు, ఎంఆర్ ఆఫీస్ ముందు, లేకపోతే పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు, లేకపోతే ఇంకోటి చేస్తున్నాం. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి ప్రధాన ఎజెండా ఒకటి సంఘ నిర్మాణం మీరు చేసుకున్నారు, చాలా సంతోషం. మేము కూడా ఆ సంఘంలో సంబంధించినటువంటి మేము కూడా మీ మాకు పరిచయం ఉద్యోగస్తులు కూడా ముందుకు ఒక లక్ష్యం భావజాలం, బహుజన భావజాలం కాబట్టి. ఇంకోటి ఇక్కడ సమస్యలని ఆదివాసీ భవిష్యత్తే మా లక్ష్యం అనేటువంటి మాట ఇక్కడ మాట్లాడారు కాబట్టి, గిరిజన సమస్య లేనటువంటి ఊరు ఏదైతే ఉంటుందో, ఆ జాతి ఏదైతే ఉంటుందో అదే మా లక్ష్యం అన్నటువంటి అంబేద్కర్ ఐడల్తో అన్నారు కాబట్టి సమస్య ఇక్కడ ఉంది. మైదాన ప్రాంతం నుంచి సుమారు 70 సంవత్సరాల సమస్యలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు సాధించారు ఆ రోజున. మైదాన ప్రాంతంలో రాజకీయ ప్రాతినిధ్యం వచ్చింది. కానీ మద్రాసు నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి జగ్గయ్యపేట కావచ్చు, కావలి కావచ్చు, మరి మాచర్ల కావచ్చు, కొంతమంది మనవాళ్ళు ఎరుక్లాసు, యానాదేశు చట్టసభలో ఉన్నారు. కానీ ఆ రోజున మళ్ళీ 1956లో తెలంగాణ కలవడం వలన మళ్ళీ రిజర్వేషన్, మనకు రాజకీయ రిజర్వేషన్ 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే డీలిమిటేషన్లో మనం కోల్పోయాం.
చట్టసభలో మన జాతులకు సంబంధించినటువంటి అడ్రస్ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకు కలెక్టర్కు వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా చిన్నపాటి ప్రజాప్రతినిధులు ఉన్నారు, కానీ చట్టసభల్లో మాట్లాడటానికి మనకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ 70 సంవత్సరాలు దీనికి సంబంధించినటువంటి ఏం చేయాలి? 2026 డీలిమిటేషన్ కమిటీ మళ్ళీ మనకు వస్తుంది. డీలిమిటేషన్ కమిటీ మనకు వచ్చినప్పుడు మనం చేసేటువంటి పాత్ర, ఉద్యోగులుగా మనం చేసేటువంటి పాత్ర ఏంటి, ఈ సంఘం చేసేటువంటి పాత్ర ఏంటి? ఈ 2 సంవత్సరాల టైం ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ప్రజల్ని చైతన్యం చేసేటువంటి, ఓటు గురించి చైతన్యం చేసేటువంటి, మనకు ఉన్నటువంటి నష్టాన్ని కూర్చడం కోసం చేసేటువంటి ప్రధాన భూమిక ఈ సంఘం భుజాన్ని ఎత్తుకుంటుందా లేదా? ఈ సంఘం భుజాన్ని ఎత్తుకొని దానికి సంబంధించిన ప్రజా ఉద్యమాల్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేసేటువంటి మరి కమిషన్ వచ్చినప్పుడు మరి ఒక చోట్ల 2 చోట్ల 3 చోట్ల డేట్ ఇస్తారు. ఆ డేట్స్ వచ్చినప్పుడు వేలాది మందిని ఆ కమిషన్కి ఈ సమస్య మీద తరలింపజేసేటువంటి మాస్ని తరలింపజేసి ఈ సమస్యను గొంతించి అరిచే విధంగా ఈ సంఘం కృషి చేస్తుందా లేదా? అది చేస్తేనే, ఎందుకంటే ఆ మనుషులు మనం గుర్తుపెట్టుకోగలం. ఎందుకంటే వాళ్ళ దేవరకొండ హనుమంతరావు మేము గుర్తించుకున్నాం, పాలపర్తి వేరేని మేము గుర్తించుకున్నాం, కత్తి శైలిని మేము గుర్తించుకున్నాం, తిరువిధుల స్వామిని మేము గుర్తించుకున్నాం. కానీ వెంకటేశ్వరుని గుర్తించుకోవాలంటే, పాలపర్తి బాలాజీని గుర్తించుకోవాలంటే, అక్కడి నుంచి మీకు ఉన్నటువంటి జాతి నాయకులు గుర్తించుకోవాలంటే మీ ఎజెండా ఓ డిమాండ్. అట్లా కాకుండా ఒక సభ్యత్వాల పేరుతోనే ఒక సభ్యత్వాలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ, నిరంతరం కార్యాచరణ. 5 సంవత్సరాల నిర్మాణం ఎప్పుడైతే నిర్మాణం జరగాలంటే సమస్య ఎజెండాగా ఉండాలి, పేద ప్రజల సమస్య ఎజెండాగా ఉండాలి. సమస్య లేకుండా నిర్మాణాలు సంఘం అంటే సంఘం ఆ యొక్క సంఘం ఎక్స్పోజ్ కాదు, ప్రజలకు సంబంధించిన గుండెల్లో చేరుకోదు. ఇవాళ మేము ఉన్నాం, ఎరుకులతో పోరాటం సుదీర్ఘమైనటువంటి పోరాటాలు ఉంది, ప్రజల గుండెల్లో ఉంది. మరి ఇప్పుడు కొంతమంది నాయకులను తయారు చేసింది ఎరుకుల కమ్యూనిటీ సంబంధించి. మరి అదేవిధంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 2 కులాల పాలన మీకు అందరికీ కూడా తెలుసు. కమ్మారెడ్డి అంటే మీకు మీ ముందు నేను మాట్లాడకూడదో లేదో తెలియదు, కానీ కమ్మారెడ్డి పాలన, అదే అంబేద్కర్ వాదులుగా ఉన్నటువంటి మనం ఆ పాలనని వాళ్ళు రేషన్ తగ్గించేటువంటి దీన్ని మనం నిరంతరం ప్రజల్లో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపున దీనితో ఈ మన సమస్య ఏదైతే ఉందో అది ప్రజాస్వామిక సమస్య అనేటువంటి అంగీకరించినటువంటి భావజాలం ఉన్నటువంటి అంబేద్కర్ భావజాలంతో కలిసి ఉన్నటువంటి సంఘాలతో, రాజకీయ పార్టీలతో కూడా మీరు కలిసి నిరంతరం ఒక ఐడియాలజీతో ముందుకి సపోర్ట్ చేసుకున్నటువంటి సంఘంగా మీరు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అదేవిధంగా ఈ సమస్య మీద ప్రధానంగా మరి త్వరలోనే ప్రకాశం జిల్లాలో ఒంగోలులో సుమారు ఒక 1000 మందితోటి నేను మాస్ అంటే ఉద్యోగస్తులు మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎజెండా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు లాంటివి కూడా మేము ఒకవైపున మరి నాకు కూడా నేను బహుజన్ అంటే మీ ముందు చెప్పలేదు, కానీ నేను కూడా బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్న మన కందుకూరు ఎమ్మెల్యే కూడా పోటీ చేశా. బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక విషయాలను కూడా మొత్తం కూడా మరి మాట్లాడుతూనే ఉంది. ఈ అందులో భాగంగా మన 70 సంవత్సరాలు ఉన్నటువంటి సమస్యను కూడా నేను కూడా ఆ పార్టీలో చర్చించాను, రాష్ట్ర అధ్యక్షుని కూడా ఒప్పించాను. దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఒక కార్యాచరణ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మైదాన ప్రాంత గిరిజనుల కోసం ఈ డీలిమిటేషన్ కమిటీ వచ్చే లోపే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ధర్నాలు, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు మొట్టమొదటి ప్రకాశం జిల్లాలో ఒక 500 మందితో తగ్గకుండా ప్రజలు విస్తృతమైనటువంటి కరపత్రాలు విస్తృతం ఈ 2 సంవత్సరాలు ఒక కార్యాచరణ. మరి అది కూడా ప్రధాన భూమిక. నువ్వే కొంత ముందుండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరినీ పరిచయించుకున్నటువంటి వాళ్ళు లేడీస్ కూడా అందరూ కూడా కాబట్టి ఆయా పార్టీలో ఉన్నటువంటి మన ట్రైబ్స్ లీడర్స్ కూడా, తెలుగుదేశంలో ఉన్నటువంటి లీడర్స్, వైసీపీలో ఉన్నటువంటి లీడర్స్ ఉన్నటువంటి అన్ని మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తేనే మరి న్యాయం జరుగుతుంది. రాజ్యాధికారం, బహుజన రాజ్యాధికారం మనం ప్రయత్నం చేసుకుంటే ఆ విధంగా ప్రజాస్వామిక సమయంతో గిరిజన మూమెంట్ పోరాటాన్ని మనం ఖచ్చితంగా చేసుకుంటే మేము బహుజన సమాజ్ పార్టీ మేము పూర్తిగా గిరిజన మైదానాన్ని సపోర్ట్ చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ ఒక నేషనల్ పార్టీ సంబంధించి మనం సపోర్ట్ ఇస్తానంటున్నారు. కాబట్టి మీరు కూడా మరి ఈ జాతులకి ఏదైతే విద్య ద్వారా చైతన్యం ద్వారా ఆర్థిక పోగొట్టుకున్నటువంటి ఏదైతే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి మీ సంఘం మీ యొక్క మీరు అందరూ కూడా ఈ సమస్య ప్రజాస్వామిక డిమాండ్గా అంగీకరించి మరి రాజ్యాధికారులు, ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడినా కూడా మరి చట్టసభల్లో మాట్లాడితే మనం ముందుకు అక్కడి నుంచి ఫండ్స్ వస్తేనే కిట్కంతా కిష్టకాలలో పెట్టుకొని పంటకాలలో పెట్టుకుంటే ఉపయోగం లేదు. మరి చిన్న మరి తిట్టారు, కొట్టారు, లేకపోతే నాకు గొర్రె కావాలి ఇటువంటి డిఫరెంట్ ఇష్యూస్. కానీ చట్టసభల్లో మా జాతులు పేదరికంగా ఉన్నాయి, మాకు ప్రత్యేకమైనటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి కావాలంటూ మాట్లాడేటువంటి జాతి నాయకులు మనకి
చట్టసభలు అవసరం. ఆ దిశగా మనందరం కూడా కలిసి మీరు మేము బొమ్మ గొలుసులాగా కలిసి పనిచేసుకుంటేనే ఈ రాష్ట్రంలో గిరిజన అభివృద్ధి సాధించబడతాము. ఆ దిశగా మరి మేమందరం కూడా అడుగు చేస్తుంటాము. మేము కూడా మరి అన్ఎంప్లాయ్గా పేదరికంలో ఉన్నప్పటికీ గత 20-30 సంవత్సరాల నుంచి కూడా సామాజిక ఉద్యమంలో అనేక సంఘాలతో కలిసి మరి బహుజన వాదంతో మేము పనిచేస్తున్నాము. ఆ దిశగా మీరు మీతో మేము కలిసి పనిచేయడానికి మేము ముందుకు వచ్చాము. మరి మీరు కూడా అందరూ కూడా కలిసి మనందరం కలిసి మన జాతి కోసం ఖచ్చితంగా మనందరం కూడా భావితరాలకు ఇప్పుడు కానీ మనం అడుగు ఇగిపోతే మళ్ళీ ఒక 30 సంవత్సరాలు డిగ్నిఫికేషన్ వచ్చేటప్పటికి ఇప్పుడు కానీ మనం సాధించుకోకపోతే ఇప్పటికే తెలంగాణ ఇడిపోయిన తర్వాత మరి అక్కడ 119 స్థానాలకి 11 స్థానాలు తెలంగాణలో ఎస్టీ శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 175కి గాను మరి ఇక్కడ 7 స్థానాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇప్పటికే 5 స్థానాలు తెలంగాణ ఇడిపోయిన తర్వాత కోల్పోయి ఉన్నాము. రాజకీయ పరంగా మరి ఉన్నటువంటి ఏజెన్సీలో కూడా ఉన్నటువంటి పరిస్థితి నెక్స్ట్ రాబోయేటువంటి పరిస్థితిలో 223 స్థానాలు వస్తాయని చెప్పేసి శాసనసభ స్థానాలు మరి ఒక వినికిడి జరుగుతూ ఉంది. మరి ఖచ్చితంగా 10-15 స్థానాలు ఈ ప్రాంతంలో యానాదులు విరుకులుగా, ఎందుకంటే మనం ప్రధానంగా దాయాదులు కానీ యానాదులు విరుకుల మొత్తం కలిసి ప్రయాణించాము. మనందరం కూడా సంఖ్యాబలంగా మనందరం కూడా విడివిడిగా మనం పెద్దలు పోరాటం చేయలేదు. గతంలో వాళ్ళు కూడా మనం సుగాలి సంబంధించిన కూడా కలుపుకున్నాము. కానీ ఈ రోజున తెలంగాణ వాళ్ళకి రాజకీయంగా ప్రాతినిధ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ కొంత రాజకీయ ప్రాతినిధ్యం వాడికి లేదు. కానీ సుగాలిస్ మన నాయకత్వంలో వచ్చే పరిస్థితులు వాళ్ళ దగ్గర లేవు. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఎలుకల యానాది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో నాయకత్వం ఉద్యోగ సంఘం కావచ్చు, ఏ సంఘం కావచ్చు, వాళ్ళ రేషియో సుగాలికి సంబంధించినటువంటి వాళ్ళ రేషియో మరి లీడర్షిప్ ఇస్తూనే మనం ప్రధాన భూమికి పోషించి ఖచ్చితంగా మరి మేము గిరిజన సంఘాలుగా మేము అదే ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు ఉన్నటువంటి రేషన్ వాళ్ళకి ఇస్తా ఉన్నాము. వాళ్ళతో ప్రయాణించడం జరుగుతున్నాము. ఉద్యోగ సంఘంలో కూడా మీరు కానీ ఈ సంఘాన్ని మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో కానీ పెడితే, ఎందుకంటే ఓపెన్ గానే మాట్లాడుతున్నాను, లంబాడీస్ చేతుల్లో పెడితే ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి జనాభా తక్కువ ఉన్నా కూడా మనం ఖచ్చితంగా మళ్ళీ లీడర్షిప్ రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళ రేషియో వాళ్ళకి ఇస్తూనే మనం అందరం కూడా కలిసి మనం అందరం కూడా కలిసి పనిచేస్తూ ముందుకెళ్ళాలి. ఆ దిశగా మనం అందరం కూడా మరి ఇంకోటి ఏంటంటే మరి బావగారికి తర్వాత విషయం మాట్లాడేప్పుడు కాదు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మన జాతులు ఇక్కడ ఎందుకంటే మూలిగే నక్క మీద తాడిపడి పడ్డట్టు పేదరికం ఉన్నటువంటి ఇప్పటికే మనం ఎక్కడెక్కడో ఎంతమంది ఉన్నా కానీ రూపాయలు పనులు చేసుకుని సభలు సమావేశం. ఈ సభల్లో ఒకటి గ్రీవెన్స్ సమస్యలైనా మనం కొన్ని పరిష్కరించేటువంటి కాలంలో ఉన్నటువంటి యంత్రాన్ని తీసుకోవడం, లేకపోతే మనలో ఉన్నటువంటి లీడర్షిప్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవడానికి ఆ లీడర్షిప్ని ఎక్స్పోజ్ చేసుకోవడం. మరి బీసీలు ఎస్సీలు వాళ్ళకి సంబంధించి అనేకమైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మరి ఉదాహరణకి కృష్ణమాదితో పాటు 1997లోనే తిరిగా అనగారిన కులాల ఐక్యత ద్వారా మహాజన సంఘర్షణ సమితి అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలు తిరిగాను. మరి ఆయన కాడి బహుజన రాజ్యాధికారం సంబంధించినటువంటి కాడిని కింద పడేసి ఈ తరానికి మరి రాజ్యాధికారం తీసుకొచ్చి ఒకరికొకరు కలకలు చేసుకునేటువంటి ఒక చిన్నపాటి సాధించుకున్నటువంటి రిజర్వేషన్ని మరి ఏబిసి ఒక కులంతో తీసుకొని వెళ్ళి బీజేపీకి పెట్టినటువంటి వ్యక్తిని ఇవాళ మనం కొంత మరి ఆయన ముందు పెట్టుకొని మనం ప్రయాణించడం కొంచెం కొద్దిగా అది ఆలోచించుకోవాల్సిన విషయమే. ఖచ్చితంగా మనం అంబేద్కర్ ఐడియాలజీతో ఆయా కులాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచిస్తూ ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా మన సంఘానికి ఈ మరి జాతీయ కమిటీ సంబంధించిన వాళ్ళు పిలిస్తే ఇంకా చప్పట్లు కొట్టేటువంటి పరిస్థితి ఉంది. కానీ బీజేపీ ఏదైతే 100 సంవత్సరాలు మనం బానిస చేసినటువంటి ఆర్ఎస్ ఒక పక్కన మరి అడ్డదారిన రిజర్వేషన్ మొత్తం కూడా నిరాకరణ చేస్తూ మరి ఇవాళ మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి దాసోమైనటువంటి వ్యక్తిని మనం ముందు పెట్టుకుంటే ఖచ్చితంగా భావితరాలు మనం అంబేద్కర్ ఐడియాలజీ ఖచ్చితంగా ఈ సంఘాన్ని కూడా ప్రశ్నించేటువంటి మరి ఉంటది. కాబట్టి ఇదంతా కూడా పునరాలోచించుకొని ముందుకెళ్తే మన సంఘం బలోపేతం అవుతుంది. సమస్యలు వేజెండాలు తీసుకుని మేజర్ సమస్యలు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి పొలిటికల్ సమస్య ఉంది, సామాజిక సమస్య ఉంది. నల్లమల ప్రాంతాన్ని వేధించే ప్రాంతంగా డిమాండ్ చర్చ నుంచి ఉంది. అది దండకారం అయితే ఇది నల్లమల్ల, అది అడవి అయితే ఇది అడవి, ఇక్కడ మన్నాకు తెలియదు. మరి అనేకమైనటువంటి రకరకాలైనటువంటి ఏజెన్సీ ప్రాంతాలు గుర్తుంది. మహబూబ్నగర్ తెలంగాణకు సంబంధించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మహబూబ్నగర్, శ్రీశైలం, మరి ఈ ప్రాంతంలో ప్రకాశం జిల్లా చెంచులు, ఎరుకుల ఈ నల్లమల ప్రాంతంలో ఉన్నారు. ఈ ప్రాంత ఏరియా సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతాన్ని ట్రైబ్స్ గా గుర్తించాలని ఒక పోరాటం ఇక్కడ మరి గతంలో కూడా మార్కాపురంలో పెద్ద సభ పెట్టాను. మరి దీన్ని విస్తృతంగా తీసుకెళ్లేటువంటి ఆలోచన సమస్య ఒకటే ఉంది. మరి ఇవాళ ప్లేన్ ఏరియాలకు సంబంధించినటువంటి ఐటీడీకి సంబంధించినటువంటి సమస్య ఉంది. మరి వాళ్ళ పీటీజీ ట్రైబ్స్ యానాదులకు సంబంధించిన
టీటీసీ ప్రాక్టికల్ కావాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది. మరి అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక సమీకృతమైనటువంటి బ్యాంకర్స్ నాన్ బ్యాంకర్స్ కార్పొరేషన్ కావాలనే డిమాండ్ ఉంది. మరి అనేకమైనటువంటి డిమాండ్స్ ప్రజలు మాస్ సంబంధించిన ఈ డిమాండ్స్ ని ఈ గిరిజన అఖిల భారత ఆదివాసీ ఉద్యోగం ఉదాహరించుకుంటే ఖచ్చితంగా ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు మన సాగి సంతరించి ఈ స్థాయికి దిగుతున్నటువంటి తల్లిదండ్రులు మరి ఆశీర్వదిస్తారు. ఆ సమస్యను ఏజెండా తీసుకోకుండా మనం వచ్చామన్నా మీటింగ్ పెట్టుకున్నామా, సంఘానికి సంబంధించి మాట్లాడుకున్నాం, చప్పట్లు కొడుతున్నామా అంటే సమస్య ఏజెండా సమస్యలు లేకుండా మరి సంఘాన్ని నడుపుతున్నామంటే అది పరిస్థితి ప్రజలు మన సామాజిక వర్గాలు హర్షించరు. ఆ సమస్యను ఏజెండా బాబు గారు ఖచ్చితంగా సమస్యను ఏజెండా తీసుకుని ఖచ్చితంగా మీరు మాత్రం ప్రజలు మన జాతి గుండెల్లో ఖచ్చితంగా చేస్తాయి ఉండాలి. మరో గణమంతురాలు మనం చూడాలని మనసు ఉంది. కొన్ని అయినా సాగి మీ తరంలో మీ యొక్క నాయకత్వం కొన్నిటినైనా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పరిష్కరించబడాలని చెప్పేసి అది ఉదాహరణకి ఈ డీలిమిటేషన్ సంబంధించిన జరిగేటువంటి మరి ఈ 12 శాసనసభ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానాన్ని మనం మొట్టమొదటిగా ఈ సంఘం సాధిస్తుంది. ఈ సంఘం సాధించింది మరి ఆదివాసీ మరి ఉద్యోగుల సంఘం 12 మందిని మైదాన ప్రాంతంలో చట్టసభలోకి పంపించింది. మరి అఖిల భారత ఆదివాసీ ఉద్యోగ సంఘం 106 దేవరకొండ వెంకటేశ్వరులు పాల్పడితే వేరే పాల్పడతారు బాలాజీ మరి ఇటువంటి నాయకులు మరి రేపు 2 సంవత్సరాలు మీరు రిజల్ట్ చూపించారు. కానీ అప్పుడు ఒక అర్జిస్తాము మేము 4 వెళ్ళి ఒక అర్జిస్తాము కాదు, ప్రజల నుంచి ఒక చైతన్యం రావాలి. ఆ చైతన్యం రావడానికి మీరు విస్తృతమైనటువంటి బొమ్మపురుషులుగా మాస్ జిల్లాకు ఒకటి మాస్ లీడర్స్ ని మీరు కట్ చేసుకుంటూ వాడి ద్వారా నిరంతరం మీరు ధర్నా చేయలేదు. మీకున్నటువంటి చాలా సమయ పరిస్థితి ఆదివారం శనివారం ఉంటుంది. నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తికి మీరు ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది. ఆ దిశగా మీరందరూ కూడా ఆలోచించి మాలాంటి వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ జిల్లా నిర్ణయం ఒకవేళ ఎంచుకుంటే దాని సంతోషం నేను పనిచేస్తాను. పక్క జిల్లాలు మరొకరిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాస్ లీడర్స్ ని సంఘాల ఐడియాలజీ ఉన్నటువంటి మాస్ లీడర్స్ ని గొలుసుకట్టుగా లింక్ చేయాల్సిన బాధ్యత మీ సంఘానికి ఉంది. ఈ లింక్ చేసేటువంటి బాధ్యత మీరు తీసుకుంటే ఖచ్చితంగా వాడు ముందుకెళ్తే ఇది మాస్ పోరాటం జరుగుతుంది. మాస్ పోరాటం బ్యాక్ సైడ్ మీరు ఫ్రంట్ లో ఉంటే సంతోషం, కానీ ఫ్రంట్ లైన్ ఉండలేని పరిస్థితుల్లో బ్యాక్ సైడ్ అని ఉంటే ఈ పోరాటం విజయవంతం అవుతుంది. ఈ 2 సంవత్సరాల రిజల్ట్ చూస్తామనే విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకొని నాకు అవకాశం ఇచ్చింది. బయటికి వెళ్ళని పరిస్థితుల్లో కూడా మన వాళ్ళు ఫిజికల్గా మీట్ అవ్వలేరు కాబట్టి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉపయోగిస్తూ జూమ్ మీటింగ్లు కూడా పెట్టాం. 105 అఫీషియల్గా 23 వరకు జరిగింది. తర్వాత కూడా ఇంకా పెడతానే ఉన్నాం జూమ్ మీటింగ్లు ప్రతిదీ కూడా మేము గ్రూప్లో పంపుతాము ప్రతి నియోజకవర్గానికి. దయచేసి అది గమనించండి. ఏం జరుగుతుంది, ఏ చర్చ జరుగుతుంది, ఏ ఫోటోస్ ఏంటి అనేది గమనిస్తూ కొంచెం స్పందించండి. ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం రేపు 10వ తారీఖున నవంబర్ 12వ ఆదివారం ప్రెస్ క్లబ్లో మనం ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా మీరు ఆ మీటింగ్కి రావాలని, రేపు సాయంత్రం 8 గంటలకి గూగుల్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా ప్రశాంతంగా ఇంట్లో ఉండి ఫోన్ గూగుల్ జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే జూమ్లో ఉంటే మనం లింక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మన మీటింగ్లోకి వచ్చేస్తాం. చక్కగా మీ ఇంట్లో ఉండే అన్ని విషయాలని వినండి. దానిలో మనకు చాలా టైం ఉంది. మనం ప్రశ్నించే టైం కూడా మనం ఇస్తున్నాం. ప్రశ్నించండి, దాని గురించి అందరూ చర్చిస్తారు. చక్కగా అందరినీ మనం ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు అవుతాము. కాబట్టి ఆ మీటింగ్లో కూడా రేపు రావాలని మనం చేస్తూ, మంచి నాయకత్వం ముందు మనకి వెల్ ఎడ్యుకేటెడ్ గ్రూప్ 1 స్థాయిలో సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్గా వర్క్ చేసే సార్ ఉన్నారు. అలాగే మన ఎంఏ ఎంబీడీలు మంచి ప్రొఫెషనల్గా చేసిన టీచర్స్ ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ సపోర్ట్ తీసుకుని క్షేత్రస్థాయి నుంచి మేము తీసుకొస్తున్నాము. చాలా బలోపేతం అవుతుంది. కాబట్టి మీరు కూడా తోడ్పాటును అందించి మరింత బలోపేతం చేసుకుని ఏ సమస్యలు అయితే మన ముందు ఉన్నాయో వాటన్నింటినీ మన ముందు చర్చించుకుని దాన్ని పరిష్కార దిశగా మన అడుగులు వేయాలని అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.